फ्रेंड्स మీరు మెషిన్ ఇద్దరి నన్ను ప్రెజెంట్ మా సంబల్పూర్ మాయి संबलपुर मार अलग राष्ट्र उत्तर प्रदेश राष्ट्रता मार एंट्री की नाई सो नान रहनी नान कोरापुटे संबलपुर ट्रेन ता वातमी तो नेक्स्ट निंजु नोटे 10 माने स्टार्टिंग लाइट ए तो वी मामू मिल की ही 4टा घनमी निंजु लाई नोट होती सरे निंजु बेड़ा टक्का और ला आवे और मध्याह्न बेड़ा टक्का जर्नी खाना मिल की मामू 5टा उद्देवकी की नोले 4टा उद्देवकी मामू प्राय गहनमी मामू लखनऊ సో హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ మేమంతా కూడా బాగున్నాము సో మీరంతా కూడా బాగున్నారు అనుకుంటున్నాను సో నేను ఎక్కడ ఉన్నాను మీరు గమనించారా నేనైతే ప్రెజెంట్ ట్రైన్లో ఉన్నానండి సో కోరాపూర్ నుంచి మనం ఈరోజు అయితే సంబల్పూర్కి ప్రయాణం కొనసాగిస్తున్నాము దేనికన్నా విషయం అనేది లాస్ట్లో మీకు చివరిలో చెప్తాను సో వీడియోని అయితే పూర్తిగా చూసి సో చివరిలో ఏ విషయం గురించి వెళ్తున్నాము దేని గురించి వెళ్తున్నాము అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈరోజు మా ప్రయాణం అంతా కూడా ట్రైన్లో ఉంటుంది ఎలా తింటాము ఎలా పడుకుంటాం అంతా కూడా ఫెసిలిటీస్ మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాను వీడియోని అయితే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చి మన టాయిలెట్ సో మనము రూమ్ వచ్చేసరికి B1 సీట్ అనమాట ఇటికాస్ అనమాట రాయగడ స్టేషన్ అండి రాయగడ ప్రెజెంట్ మేమైతే 9:30కి నైట్ అయితే రాయగడ అందేము సో ఇదైతే రాయగడ స్టేషన్ అనమాట రాత్రి కదా సరిగ్గా కనిపించట్లేదు లైటింగ్ తప్ప ఇదిగో చూసారా పెద్ద పెద్ద ట్యాంకులతోనైతే ఒక ట్రైన్ నిలబడి ఉంది ఇంకోటి వచ్చి ఇదిగో ఇది కూడా ట్రైనే చూసారా ఎంత పొడవుగా ఉందండి మా గిరిజనులు ఇలాంటివి చూడడం చాలా తక్కువ నా యొక్క అభిప్రాయంలో సో టౌన్ ఏరియా చాలా మటుకు వెళ్ళరు కాబట్టి ఎక్కరు కాబట్టి సో చాలా మటుకు మన గిరిజనులు చూడాల్సినవంతా కూడా చాలా తక్కువే అనమాట ఫ్లైట్స్ కానీ సో రైల్వేస్ కానీ ఎక్కడం కూడా తక్కువే చూసారా ఇదంతా చిన్న బోగి ట్రైన్ అనమాట సైడ్లో నిలబడింది గంటలకైతే మనకి రాయగడలో అయితే ట్రైన్ ఆగింది Taking over
ఫ్రెండ్స్ మనమైతే నిన్న నైట్ అయితే మనము ఈవినింగ్ 4:40కి అయితే మనం ట్రైన్ అయితే కోరాపుట్లో ఎక్కడం జరిగింది. సో ఫైనల్ అయితే మనము ఈరోజు నైట్ అయితే మేము 3:30కి అనుకుంటాను సంబల్పూర్ దగ్గర అయితే మేము దిగాము. సో ఎర్లీ మార్నింగ్ మేమైతే ఈరోజు ఫస్ట్ నైట్ అంతా కూడా జర్నీ చేసి ఒక ఫస్ట్ డేని మొత్తం క్లోజ్ అయ్యడం జరిగింది. సో ఈరోజు మన జర్నీ వచ్చేసరికి 9:20కి ట్రైన్ ఉంది. సో సంబల్పూర్ టు లక్నో అనమాట, గోరఖ్పూర్ అనేసి. సో ఇదైతే సెకండ్ డే మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంతటితో మన వీడియోని ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో అయితే మనము సంబల్పూర్ నుంచి గోరఖ్పూర్ వరకు మన దగ్గర ట్రావెలింగ్ అనేది ఉంటుంది. సో మొత్తానికి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ट्रेनिया इल्लेकी निचड़ इनु सो मा कुवीलों प्राय ट्रेनिया मेसड़ योरी इल्लेकी ट्रेन रुंडी इल्लेकी ट्रेन स्टेशन ता निचड़ इनु लंबा ट्रेन कड़ो सो इदहिने ट्रेन स्टेशन संबलपुर इदहिने कली एने मेटेरियल ओनी ट्रेन इदी ट्रेन ताकिनी ट्रेन पाहेरी जदि इदी बट मारसिन सर इदहिने लोको गिन ट्रेन इदी लक बारे बटी जोरकाइले मन सब किछि लंबा ट्रेन माने इदी लोकु रेनी ट्रेन फ्रेंड्स మీరు మెషిన్లో ఇద్దరి నన్ను ప్రెజెంట్ మా సంబల్పూర్ మాయి संबलपुर मार अलग राष्ट्र उत्तर प्रदेश राष्ट्रता मार एंट्री की नाई सो नान रहनी नान कोरापुटे संबलपुर ट्रेन ता वातमी तो नेक्स्ट निंजु 9:10 माने स्टार्टिंग लाइट ए तो वी मामू मिल की चार्टा ते घनमी निंजु लाई 9 होती सरे निंजु बेड़ा टक्का और ला आवे और वी मदन बेड़ा टक्का जर्नी खाना वी मिल की मामू 5टा उद्देवकी की नोले 4टा उद्देवकी मामू प्राय गहनमी मामू लखनौ गोरखपुर इन टाउन ता सो नानु वेस्टर्न सजेशन ऐना इच्छी మీరు যদি इन केस हेको जदि మీరు जर्नी की हिंजरी ट्रेन याना भी बोसी आना तो बहुत किसी मारो बंगाल सिंगरा क्योबा मेरे डब्बू कासु की दरगट जिनस एनास के जो कोर्स तचिंजरी किंतु वानटी बैग या बहुत जाग्रत मध्यम मेरे तचल तक अनुरोध की हिंजा नानु मा कुवीलोक की अंबारिस के पुनाना जिनस का बहुत किसी मारो होजा की नाई सो यदा पे तक मेरे सब किसी मेरे पुंजहा इलेक्ट ट्रेन वादरिंजिन अनुरोध की हिंजा फ्रेंड्स माने तन्नी समयत सामान कानी जाग्रतलो మీరు ఇట టికే ఇదకినటికి కుగినటి మీరు సినికి మీరు వాదు तो मामू रिजर्वेशन के हानम काबटी मैक्सिमम किसी असुविधा है जदि रिजर्वेशन के आना जदि बोगिना होना इसरे डोंगा बेसी लोइनरी एले तन तला मारो जाग्रत लोयलिची मा सामान पत्रति बहुत किछि मारो जाग्रतली केलपोडाने ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మన వాళ్ళకి చాలామంది ట్రైన్స్లో ప్రయాణిస్తుంటారు కదా అమాయకులు లాంటి వారు మన గిరిజనులు సో అట్లాంటి వారికి నేను చెప్పే సజెషన్ ఏమిటంటే ఫ్రెండ్స్ లగేజ్లు అంటే మీరు తీసుకొచ్చేటప్పుడు ట్రైన్ విషయంలో కానీ బస్సు విషయంలో కానీ దూర ప్రాంతం ప్రయాణించేటప్పుడు ఇలాంటి లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఏంటంటే సామాన్లు మనము బహు జాగ్రత్తగా మనం దాచుకోవాలన్నమాట బ్యాగ్స్ దగ్గర కానీ లేదంటే మన పర్స్ దగ్గర కానీ మంచిగా జేబుల దగ్గర పెట్టుకొని మనం ప్రయాణిస్తే చాలా మంచిది అనుకుంటాను రిజర్వేషన్లో అయితే కొంచెం ఎటువంటి ప్రమాదాలు అయితే ఉండవు ఇలాంటి బోగిల దగ్గర ప్రయాణించే వారైతే చాలా బీ కేర్ఫుల్గా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి పైగా ఇటుక స్టేట్ అంటే వేరే స్టేట్కి వెళ్తున్నాం కాబట్టి మనకి హిందీ తెలియకపోవచ్చు అలాంటప్పుడు అయితే మనం భాష తెలియని ప్రాంతాలు అయితే చాలా ఖచ్చితంగా మన సామాన్లు అయితే బంగారం కావచ్చు డబ్బు కావచ్చు ఏదైనా సరే వస్తువు కావచ్చు చాలా బీ కేర్ఫుల్గా పడుకునేటప్పుడు కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ బ్యాగ్తో పాటు లగేజ్తో పాటు మనమైతే వెళ్ళాలి ప్రజెంట్ అయితే మేము కోరాపుట్ నుంచి సంబల్పూర్ వరకు మేమైతే నైట్ ప్రయాణం చేసి సో ఎర్లీ మార్నింగ్ మేమైతే 3:30కి మేమైతే రీచ్ అయ్యామన్నమాట సో సంబల్పూర్ స్టేషన్ అయితే ప్రజెంట్ నేను ఉన్నాను సో ఇక్కడ నుంచి మనం ఉత్తరప్రదేశ్ స్టేషన్కి అయితే మనం వెళ్ళబోతున్నాము అంటే లక్నోకి మనం డైరెక్ట్ ట్రైన్ వెళ్ళబోతున్నాము సంబల్పూర్ నుంచి మనము లక్నోకి ట్రైన్ అనమాట సో 2 days పడుతుంది ట్రైన్కి వెళ్ళడానికి ఈరోజు మనము 9:30కి ట్రైన్ స్టార్ట్ అవుతే రేపు 5:30కి మనం అంత అక్కడ రీచ్ కాబోతున్నాం అనమాట 5:30 4:30 సంథింగ్ సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు సంబల్పూర్ స్టేషన్లో ఉన్నాము రైల్వే స్టేషన్లో నా బ్యాక్ సైడ్ చూస్తుంది కదా సంబల్పూర్ అనమాట ఈరోజు ప్రయాణం అంతా కూడా సో ఈ విధంగా కొనసాగిస్తుంది సో నెక్స్ట్ వీడియోలో అయితే మనము సో ఈ సంబల్పూర్ నుంచి మనం లక్నోకి వెళ్ళే ట్రైన్లో అయితే మనము ఈరోజు ప్రయాణం అయితే వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్